నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఎవన్ టీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కాజ్లూరు మండలం దుగ్గుదూరులో గ్రామంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ పట్టాదారుల పాస్ పుస్తకాలు రాజముద్రలతో పంపిణీ చేయాలని ప్రభుత్వ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాజులూరు మండల రెవెన్యూ అధికారి జిఆర్ ఠాగూర్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ పంచాయతీ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతులకు భూపతి పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, గ్రామ పెద్దలు, ప్రభుత్వ అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. ఆదాయ ధృవీకరణ పత్రం అయితేనేమి పాస్బుక్లో ఈ సమస్యలున్నా వారి సమక్షంలో సరి చేస్తారు. సో నేను విఆర్ఓ దృష్టిలో తీసుకెళ్తాను. అక్కడ పరిష్కరించబడలేదు. ఇక్కడ కనుక సమస్యకి దరఖాస్తు చేసుకున్న తర్వాత 30 రోజుల్లో ఇది పరిష్కారం కాకపోతే కొనుక్కున్నారు రాజపథం పూర్వం నుంచి ఇచ్చేది గవర్నమెంట్ ఆడి తీసేసి అందరికీ నమస్కారం అండి. కాజులూరు మండలం సంబంధించి దుగ్గుదూరు గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకములు పాతవి తీసుకుని కొత్త ఇచ్చే విధానంలో ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ఇవాళ కార్యక్రమం జరగడం జరిగింది. అయితే ఇక్కడ 1262 పాస్ పుస్తకాలు మార్పిడి చేయవలసిన అవసరం ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఈ షెడ్యూల్ ప్రకారంగా ఇవాళ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వారు సూచనల మేరకు పాత పుస్తకం తీసుకుని కొత్త పుస్తకాలు ఇవ్వవలసిందిగా మనం ఆదేశించారు. ఈ విషయంలో ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా ఏ విధమైనటువంటి ఖర్చు లేకుండా, ₹1 ఖర్చు లేకుండా ఈ కొత్త పుస్తకంలో ఇవ్వడం జరుగుతుంది. రాజముద్రతో ఉన్నటువంటి పుస్తకంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయంలో ఏంటంటే గతంలో రీసర్వే విషయంలో ఎక్స్టెంట్ వేరియేషన్స్, అలా విస్తీర్ణం యొక్క తేడాలు రావడం, ఫోటోలు సరిగా ఒక ఫోటో ఒకరికి రాకపోవడం, ఇలాంటివన్నీ కూడా తేడాలన్నీ కూడా చాలా వరకు సరిచేసి కొత్త పుస్తకాలు ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ విషయంలో కూడా ఎవరికైనా సరే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉంటే అది స్వయంగా గ్రామంలోకి వెళ్ళి. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం శిలలంక గ్రామంలో క్రీమ్ ఫౌండేషన్ డైరెక్టర్ దొమ్మేటి వసంతరావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జెడ్పీటీసీ దొమ్మేటి శామ్యూల్ సాగర్ మాట్లాడుతూ తన తండ్రి పుట్టినరోజు సందర్భంగా శ్రీలంక గ్రామంలో మహిళలకు ఉచితంగా కుట్టు శిక్షణ, విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ అందించాలనే ఉద్దేశంతో భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి దొమ్మెటి శామ్యూల్ సాగర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో యేసుక్రీస్తు సంఘ కాపర్లు, విశ్వాసులు, మహిళలు, యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కృత్రిమ మేధ సర్వాంతర్యామిగా రూపాంతరం చెందిందని, ఆ మేధస్సే మానవుని నిత్య జీవితానికి అవసరమైన అనేక కీలక సాంకేతికపరమైన అడుగులను వేయిస్తూ బంగారు భవిష్యత్తు దిశగా పయనింపజేస్తోందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఏలూరు కోటదిబ్బలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాఠశాలలోని ఓఎన్జీసీ ఆర్క్ సంస్థల సిఎస్ఆర్ ఫండ్స్ తో ఏర్పాటు చేసిన ఏఐ ఎనేబుల్డ్ కంప్యూటర్ ల్యాబ్ ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు. నేను మొన్ననే లోకేష్ గారితో నేను ఢిల్లీలో మాట్లాడితే మేము వర్కౌట్ చేస్తాము. బయట కమ్మప్ అన్నారు. కొన్ని రోజులు డిస్కస్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఓఆర్ఆర్సీ సంస్థ విశాఖపట్నం భాగస్వామ్యంలో విజయవంతంగా అమలు చేసేటోళ్ళు ఉన్నారా? అవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నారు. నేను మొన్ననే లోకేష్ గారితో నేను ఢిల్లీలో మాట్లాడితే
మేము వర్కౌట్ చేస్తాము. వీఆర్ గోయింగ్ టు కమ్ అప్ అన్నారు. కొన్ని రోజులు ఏమంటుంది రాయలసీమకు ఏదైనా చేశారు అంటే అది ఒక వైఎస్ఆర్ ఫ్యామిలీ మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఆయన మాట్లాడుతూ తాను మాట్లాడిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. కర్నూలు నుండి హైకోర్టును వెనక్కు తీసుకురండి అని ఆయన సవాల్ విసిరారు. కడపలో స్టీల్ ప్లాంట్ను కట్టించాలని కోరారు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందని ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈరోజు ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతున్నాడు, అది జరిగింది, ఇది జరిగింది. నేను ఒకటే అడుగుతున్నా, నీకు చేతనైతే అనంతపూర్ నుంచి పోయిన ఎయిమ్స్ని ఎనికి తీసుకున్నా, కర్నూలు నుంచి పోయిన హైకోర్టుని ఎనికి తీసుకొని రండి. అదేవిధంగా కడపలో కట్టాల్సిన స్టీల్ ప్లాంట్ కట్టించండి. నేనుగా చెప్పినది మీకు ఏదన్నా కానీ ఉంటే గనా, నిజంగా ఉంటే గనా ప్రభాకర్ రెడ్డి పోయి రేవంత్ని అడుగు. రేవంత్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అది మీకు కూడా అప్లికబుల్లా? రాయలసీమకు అన్యాయం చేసింటే మీరు కూడా తన్నలు తినడానికి రెడీగా ఉన్నారా? చెప్పండి. మళ్ళీ మీరు కూడా తన్నలు తినడానికి రెడీగా ఉన్నారా అంటున్నాను. రాయలసీమకు అన్యాయం చేసింటే డిబేట్ పెట్టి చెప్పండి. ఎందుకు మీరు ఇక్కడ నుంచి ఎయిమ్స్ ఎందుకు తీసుకోకపోయినారని చెప్పేసి. వెనుకబడిన జిల్లాలో వచ్చినటువంటి ఒక మంచి ఇన్స్టిట్యూట్ ఈరోజు దగ్గర సంవత్సరానికి 1,00,000 మంది చూపించుకుంటున్నారు. ఎందుకు ఇక్కడ ఉన్న మెడికల్ కాలేజ్ 80% మెడికల్ కాలేజీలన్నీ వెనుకబడిన ప్రాంతం మన రాయలసీమ ప్రాంతానికి పీపీపీలో పోతున్నాయి. మాట్లాడేవాళ్ళు లేడు. దాని మంచో చెడో ఇంక విద్యా వైద్యం కంటే ఏ ప్రభుత్వం ఏం చేస్తుందయ్యా? సో ఎవరైనా కావచ్చు, నేను ఖచ్చితంగా రాయలసీమలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా కానీ పౌరుషం ఉంటే మా మీదుగా చూపించాల్సింది. ప్రాజెక్టులు రాలేదని చంద్రబాబు నాయుడు గారిని అడగండి. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని సినీ హీరోయిన్ పాయల్ రాజ్పుత్, సినీ నటి అనసూయ సందడి చేశారు. పట్టణంలోని ఇండియన్ బ్యాంక్ ఎదురుగా నూతనంగా మైత్రి షాపింగ్ మాల్ వారు ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేసి షాపింగ్ మాల్ అభివృద్ధి బాటలో నడవాలని ఆకాంక్షించారు. హరికాక అన్న నో నాయుడుపేట ఈరోజు మైత్రి షాపింగ్ మాల్ వారి నూతన స్టోర్ గ్రాండ్ లాంచ్ కి రావడం జరిగింది నాయుడుపేటకి. మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ది ఎంటైర్ మేనేజ్మెంట్ ఆఫ్ మైత్రి షాపింగ్ మాల్ ఇంక్లూడింగ్ మహేష్ గారు. కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్. మీరు ఇంకా బస్సులు అవి ఎక్కి సిటీ వరకు వెళ్ళి షాపింగ్ చేయక్కర్లేదు. బికాజ్ లేటెస్ట్ ఫ్యాషన్ విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ మన మైత్రి షాపింగ్ మాల్ తీసుకొచ్చారు మన నాయుడు. దుర్గాగుడిపై విద్యుత్ సరఫరా నిలిపివేయడంపై సచివాలయం 2వ బ్లాక్లో మంత్రులు గొట్టిపాటి, ఆనం సమీక్ష జరిపారు. భక్తుల మనోభావాలకు, ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రులు సూచించారు. పలు దఫాలుగా పెండింగ్ బకాయిలు చెల్లించేందుకు అంగీకరించిన దేవాదాయ శాఖ అంగీకరించింది. సోలార్ ప్లాంట్ వద్ద 2 500 kV నెట్ మీటర్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ అంగీకారం తెలిపింది. భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు.
గుడివాడ నాగవరప్పాడు సెంటర్లో పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వన్ టౌన్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ పాల్గొన్నారు. రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగంపై వినియోగదారులకు డీఎస్పీ ధీరజ్ వినీల్ అవగాహన కల్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా రోడ్డు భద్రతా మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు భద్రత, హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ఉపయోగాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న పలువురు వాహనదారులకు నేడు జరిమానాలు విధించామన్నారు. ప్రతి వాహనదారుడు సురక్షిత ప్రయాణంపై దృష్టి పెట్టాలని డీఎస్పీ ధీరజ్ సూచించారు. ఈ కార్యక్రమంలో వన్ టౌన్ సీఐ కొండపల్లి శ్రీనివాస్, ట్రాఫిక్ ఎస్ఐ పూడి నాగరాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే కట్టట్లేదో, హెల్మెట్ వేసుకోవట్లేదో వాళ్ళతో ఫైన్ కట్టిస్తాం. ఈ రోజుకి నెక్స్ట్ టైం దొరికినప్పుడు బళ్ళు సీజ్ చేసేస్తాం. అందులో ములాజం లేదు. మాది తెచ్చుకోండి, చేసేది వీళ్ళు చివరికి నాకేగా వదలాలా లేదా అన్నది నేను కదా డిసైడ్ చేయించేది. అప్పుడు మీకు తెలుస్తుంది. మీరు ఫోన్ చేయించారంటే ఎక్స్ట్రా ఫైన్లు వేస్తాం, గుర్తుపెట్టుకోండి. ఐ హోప్ అందరు మారుతారు అనుకుంటున్నాం. చూద్దాం, లెటెస్ట్ సీ టౌన్లో అన్న ట్రాఫిక్ గురించి అన్న ఇంప్రూవ్మెంట్ ఉంటుందో లేదో. ఓకే అండి, ఈరోజు రోడ్ సేఫ్టీ అవేర్నెస్లో భాగంగా వన్ టౌన్ లిమిట్స్లో ట్రాఫిక్, వన్ టౌన్ కలిపి నాగవరప్పాడు జంక్షన్ దగ్గర హెల్మెట్ ఎవరైతే వేసుకుని నడపట్లేదో వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ప్రజలకు మేము ఒకటే చెప్పాలనుకుంటే చేయడం జరుగుతుంది. కృష్ణా జిల్లా పోలీస్ చాలా ప్రొయాక్టివ్గా ఉంటున్నారు. అదేవిధంగా ఎస్పీ గారి ఆదేశాల మేరకు హైవేలో ఈ మధ్య యాక్సిడెంట్లు కూడా తగ్గడం జరిగింది. ఎస్పీ గారు రాగానే 50% రిడక్షన్ ఇన్ యాక్సిడెంట్ జరిగింది. దీని ఇంకా తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో సుమారు 30 కోట్ల రూపాయల విలువతో పల్లె పండుగ 2.0 అభివృద్ది కార్యక్రమాలు శాసనసభ్యుల బత్తుల బలరామకృష్ణ భూమి పూజలు చేపట్టారు. కోరుకొండ మండలంలోని పశ్చిమ గానగూడెంలో 50 లక్షలతో సిమెంట్ రోడ్, నిడిగట్లలో 23 లక్షలతో సిమెంట్ రోడ్, వాటర్ ట్యాంక్, గాడాలతో 10 లక్షలతో కమ్యూనిటీ భవనం, ఇలా పలు వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేపట్టారు. ఎమ్మెల్యే వెంట రాజానగరం నియోజకవర్గంలోని జన సైనికులు, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన సుపరిపాలన అందిస్తున్నారు. అందులో భాగంగా పల్లె పండుగ 2.0 కింద ఈ రోజున రాజానగరం, కోరుకొండ, సీతానగరం మండలాల్లో మొత్తం అన్ని చోట్ల కూడా రోడ్లు పూర్తయిన రోడ్లన్నీ కూడా ప్రారంభిస్తున్నాం. సుమారుగా 36 కోట్ల రూపాయల నిధులతో ఈ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది. 1 by 1 అన్నీ కూడా చివరి దశకు వచ్చినాయి. ఒక 10 రోజుల లోపల ఈ రోడ్లన్నీ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు కోరుకొండ నుంచి పశ్చిమ గానుగూడెం వరకు ఉన్నటువంటి ఫైనలైజ్ అయ్యి వచ్చింది. టెండర్ స్థాయిలో ఉంది. టెండర్ పిలుస్తారు. టెండర్ పిలిచిన వెంటనే కూడా గుడిని కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు ఇక్కడ మనకి ఏదైతే రంగనాథ స్వామి టెంపుల్ లాస్ట్ గవర్నమెంట్లో ఏదైతే దాన్ని శిథిల వ్యవస్థ తీసుకొచ్చి పడగొట్టేసి వదిలేశారో దాన్ని ఇప్పుడు శంకుస్థాపన అనేది ఇప్పుడు మోడం అవ్వడం వల్ల దాన్ని ప్రారంభించలేదు. కానీ లేకపోతే శంకుస్థాపన కూడా అది చేయడానికి సిద్ధంగా ఉంది. దానికి అన్ని అనుమతులు కంప్లీట్గా క్లియర్ అయినాయి. కాకపోతే మోడం రావడం వల్ల అది శంకుస్థాపన అనేది పెండింగ్ పడి ఉంది. మోడం వెళ్ళిన వెంటనే కూడా అది కూడా పూర్తి చేస్తాం. అలాగే కోరుకొండ భూములది కూడా ఆల్మోస్ట్ చివరి దశకి ఫైనలైజ్ వచ్చేసింది. ఇది కోరుకొండ భూములు, కోరుకొండ స్థలాల తాలూకు వ్యవహారం ఏదైతే ఉందో 22లో నుంచి రిమూవ్ చేసి ప్రజలందరికి కూడా ఏ ఇబ్బంది లేకుండా ఏదైతే మనకి ప్రజలు ఇబ్బంది పడుతున్నారో గత 10 ఏళ్లుగా అది కూడా క్లియర్ చేసి అప్పగిస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మండపేట నియోజకవర్గంలోని రాయవరం గ్రామంలో నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరు కానున్న నేపథ్యంలో ఏర్పాట్లను అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హోదాలో జాయింట్ కలెక్టర్ మేఘా స్వరూప్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త పెందుర్తి వెంకటేష్ వెదురుపాక గ్రామంలో క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. 10 గంటల 4 నిమిషాలకి అంటే ఇంకొక 15 గంటల్లో రాబోతా ఉన్నారు. రాజముద్రతో కూడినటువంటి సార్ వచ్చిన వెంటనే రైతులతో ఇంటరాక్ట్ అవుతారు. బయట ఫీల్డ్కి వెళ్ళి వచ్చేటప్పుడు మాజీ శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి మోనారెడ్డి గారి యొక్క విగ్రహానికి పూలమాలలు అర్పించి అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ
ఈ యొక్క మీటింగ్ వచ్చి ఈ మీటింగ్ సక్సెస్ ఈ మీటింగ్లో పాల్గొంటారు. తదుపరి 2 గంటల నుంచి ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత 2 గంటల నుంచి ఓన్లీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఒక విస్తృత స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసి సాయంత్రం 5 గంటలకి తిరిగి బయలుదేరతారు. ఈ కోసంగా అందరినీ మనసారా కోరుకుంటున్నాను. నమస్కారం. గౌరవనీయులైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాయవరం గ్రామానికి రేపు ఉదయం 10:40 అంటే ఇంకొక 15 గంటల్లో రాబోతూ ఉన్నారు. రాజముద్రతో కూడినటువంటి సార్ వచ్చిన వెంటనే షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్ ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా, కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా, లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు. వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది. కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంక వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే టైం డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ లర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాజిక్. కర్నూలు జిల్లా ఆదోరు నియోజకవర్గం ఎరిగేరి గ్రామంలో గ్రామదేవతకు మహాకుంభోత్సవం దేవర అంగరంగ వైభవంగా జరిగింది. ఆదోని జయశ్రీ ఆయిల్ డిపోకి చెందిన ప్రతినిధులు మాట్లాడుతూ తమ సొంతూరు ఎరిగేరి గ్రామంలో అంగరంగ వైభవంగా అమ్మవారికి కుంభోత్సవం నిర్వహించినట్లు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు క్యూ కట్టారు.
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు పోరాటం ఆగదని రాష్ట్ర ఐక్య వాల్మీకి బోయ పోరాట కమిటీ అధ్యక్షులు వాల్మీకి బి లక్ష్మణ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాలం మండలం మేలగనూరు గ్రామంలో నిర్వహించిన వాల్మీకి నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సమావేశానికి నది చాగి మారెన్న అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వాల్మీకి బి లక్ష్మణ మాట్లాడుతూ కొత్త సంవత్సరంలో మేలగనూరు రామలింగేశ్వర స్వామి గుడి సమీపంలో వాల్మీకి బోయల శంఖారావం సభతో ఉద్యమానికి నాంది పలుకుతున్నామని తెలిపారు. ఈ సమావేశానికి మేలగనూరు గ్రామ వాల్మీకి బోయ నాయకులు, బోయ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కౌతాళ మండలం మేలగనూరు గ్రామంలో ఈరోజు వాల్మీకుల ఐక్యత గురించి వాల్మీకుల సమావేశం మేలగనూరు నది చాగి గ్రామ ప్రజలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఈ మేలగనూరు రామలింగేశ్వర స్వామి గుడి దగ్గర ఈరోజు ఇంతటితో విరమిస్తుంది. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వంగర మండల అరసాడ గ్రామంలో ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ జన్మదిన సందర్భంగా ఏఎంసీ వైస్ చైర్మన్ లచ్చుబుక్తా ధనలక్ష్మి కృష్ణమూర్తి వారి ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 30 మంది వరకు రక్తదానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు కొండ్రు జగదీష్ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాజాం ఏఎంసీ వైస్ చైర్మన్ గురువాన నారాయణరావు, మజ్జి వెంకటనాయుడు, సీనియర్ టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు పలువురు పాల్గొన్నారు. వీడియో తీస్తున్నా ఉంటుంది సార్. ఓకే కొంచెం దాకా అయిపోతుంది. ఓకే సార్, ఓకే సార్. భోగాపురం అభివృద్ధి 5 ఏళ్లు అడ్డుకున్నందుకు భోగాపురం ఎయిర్పోర్ట్ అభివృద్ధి విఘాతకుడు వైసీపీ అధినేత జగన్ నిలిచిపోతారని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రుషికొండను బోడిగుండు చేసిన ఘనత జగన్దని కామెంట్స్ చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్కు సంబంధించి కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా మీకు క్లియర్ చేసామండి. అసలు కేసులు వేసింది ఎవరు? కేసులు ఎవరి పరిపాలనలో కేసులు వేసాయి? ఎవరు ప్రతిపక్ష నాయకుడిగా గుర్తువలసి వచ్చి ఆ మహిళతో మాట్లాడుతూ మేము కోర్టుకు పోయినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆఫ్ చేస్తామని ఎవరు చెప్పారు? ఈ జగన్మోహన్ చెప్పిన విషయం కాదా? ఇది వాస్తవం కాదా అంటూ మరొకసారి భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం మొన్న చెప్పాను విజయవాడలో, ఇప్పుడు చెప్తున్నాను, మీరు ఎప్పుడైనా చర్చకి వచ్చినా, మీ ప్రాంతానికి వచ్చినా మేము వస్తాం. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి మొత్తం వ్యవస్థ అంతా కూడా భారతదేశంలో, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి పరిపాలన అద్భుతంగా ఉంది. ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. కనుక రాష్ట్రంలో ఏ నలుమూలన వచ్చినా సరే భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి మీ విత్ రికార్డ్స్తో మేము సిద్ధంగా ఉన్నామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ ఆల్. భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కూడా మీకు క్లియర్ చేసామండి.
మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ పరిధిలో సుమారు 6,200 టన్నుల ధాన్యం రైతుల కల్లాల్లోనే మిగిలి ఉందని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్థానిక మిల్లులకు తరలించడానికి తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో చింతాడ గ్రామ రైతులు రామకృష్ణ, కృష్ణగొడ్ల రమేష్, దుర్గారావు, రాంబాబు, లక్ష్మణరావు, అంపావలి కృష్ణ, మజ్జిబాబురావు, పల్లి మహేష్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొండ నియోజకవర్గం పరిధిలో 4 మండలాల్లో కలిపితే సుమారు 6,000 టన్నులు రైతుల దగ్గర కొట్టేసి మిల్లులు తోలాలని సిద్ధంగా ఉన్నాడు. కానీ బీజేలు లేక రైతు తోలని పరిస్థితి వస్తుంది. తెల్లవారు 6 ఒక్క నిమిషం కన్నా ఎక్కువ ఉండట్లేదు మిల్ టార్గెట్స్. దాంతో రైతు ధాన్యం ఆర్ఎస్కేల ద్వారా కొడుకుందంటే ఆ సమయానికి ఓపెన్ అవ్వడం లేదు, బీజేలు లేవని చెప్పి చూపిస్తుంది. రైతులు మొరమంటున్నారు. గత 20 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. మొన్న గ్రీవెన్స్లో గౌరవ జేసీకి సరే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఎక్కడ ధాన్యం అక్కడే కళ్ళలో ఉన్నాయి. పాల్కొండలో సుమారు 2,300 టన్ను ఉంది. వేరుగట్టంలో కూడా అంతే పరిస్థితి ఉంది. మా పాల్కొండ నియోజకవర్గ పరిధిలో 6,000 టన్నులు దాటి ఉంది కొట్టేసి రెడీగా మిల్లులకి ఇవ్వడానికి. కానీ స్థానిక మిల్లులకేమో బీజాలు రావడం లేదు. కనుక బీజాలు ఇచ్చి రైతు తాలూకు ధాన్యాన్ని సేకరించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించకపోతే రైతులు పండుగ చేసుకునే నేపథ్యం ఉంటుంది. కనుక తక్షణమే రైతు తాలూకు ధాన్యం తోలగడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 8వ తేదీ 2026 సంవత్సరం పండుగ పట్టుమని 4 రోజులు కూడా లేదు. రైతుల ధాన్యం ఎక్కడ కొట్టిన ధాన్యం కళ్ళలో అక్కడే నిల్వై ఉన్నాయి. ఈరోజు పాల్కొండ, వేరుగట్టం, పాల్కొండ నియోజకవర్గం పరిధిలో 4 మండలాల్లో కలిపితే సుమారు 6,000 టన్నులు రైతుల దగ్గర కొట్టేసి మిల్లులు తోలాలని సిద్ధంగా ఉన్నాడు. కానీ బీజేలు లేక రైతు తోలని పరిస్థితి వస్తుంది. తెల్లవారు 6 ఒక్క నిమిషం కన్నా ఎక్కువ ఉండట్లేదు మిల్ టార్గెట్స్. దాంతో రైతు ధాన్యం ఆర్ఎస్కేల ద్వారా కొడుకుందంటే ఆ సమయానికి ఓపెన్ అవ్వడం లేదు, బీజేలు లేవని చెప్పి చూపిస్తుంది. రైతులు మొరమంటున్నారు. గత 20 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. మొన్న గ్రీవెన్స్లో గౌరవ జేసీకి సరే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఎక్కడ ధాన్యం అక్కడే కళ్ళలో ఉన్నాయి. పాల్కొండలో సుమారు 2,300 టన్ను ఉంది. వేరుగట్టంలో కూడా అంతే పరిస్థితి ఉంది. మా పాల్కొండ నియోజకవర్గ పరిధిలో 6,000 టన్నులు దాటి ఉంది కొట్టేసి రెడీగా మిల్లులకి ఇవ్వడానికి. కానీ స్థానిక మిల్లులకేమో బీజాలు రావడం లేదు. కనుక బీజాలు ఇచ్చి రైతు తాలూకు ధాన్యాన్ని సేకరించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించకపోతే రైతులు పండుగ చేసుకునే నేపథ్యం ఉంటుంది. కనుక తక్షణమే రైతు తాలూకు ధాన్యం తోలగడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 8వ తేదీ 2026 సంవత్సరం పండుగ పట్టుమని 4 రోజులు కూడా లేదు. రైతుల ధాన్యం ఎక్కడ కొట్టిన ధాన్యం కళ్ళలో అక్కడే నిల్వై ఉన్నాయి. ఈరోజు పాల్కొండ, వేరుగట్టం, పాల్కొండ నియోజకవర్గం పరిధిలో 4 మండలాల్లో కలిపితే సుమారు 6,000 టన్నులు రైతుల దగ్గర కొట్టేసి మిల్లులు తోలాలని సిద్ధంగా ఉన్నాడు. కానీ బీజేలు లేక రైతు తోలని పరిస్థితి వస్తుంది. తెల్లవారు 6 ఒక్క నిమిషం కన్నా ఎక్కువ ఉండట్లేదు మిల్ టార్గెట్స్. దాంతో రైతు ధాన్యం ఆర్ఎస్కేల ద్వారా కొడుకుందంటే ఆ సమయానికి ఓపెన్ అవ్వడం లేదు, బీజేలు లేవని చెప్పి చూపిస్తుంది. రైతులు మొరమంటున్నారు. గత 20 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. మొన్న గ్రీవెన్స్లో గౌరవ జేసీకి సరే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఎక్కడ ధాన్యం అక్కడే కళ్ళలో ఉన్నాయి. పాల్కొండలో సుమారు 2,300 టన్ను ఉంది. వేరుగట్టంలో కూడా అంతే పరిస్థితి ఉంది. మా పాల్కొండ నియోజకవర్గ పరిధిలో 6,000 టన్నులు దాటి ఉంది కొట్టేసి రెడీగా మిల్లులకి ఇవ్వడానికి. కానీ స్థానిక మిల్లులకేమో బీజాలు రావడం లేదు. కనుక బీజాలు ఇచ్చి రైతు తాలూకు ధాన్యాన్ని సేకరించడానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించకపోతే రైతులు పండుగ చేసుకునే నేపథ్యం ఉంటుంది. కనుక తక్షణమే రైతు తాలూకు ధాన్యం తోలగడానికి కావాల్సిన ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. జనవరి 8వ తేదీ 2026 సంవత్సరం పండుగ పట్టుమని 4 రోజులు కూడా లేదు. రైతుల ధాన్యం ఎక్కడ కొట్టిన ధాన్యం కళ్ళలో అక్కడే నిల్వై ఉన్నాయి. ఈరోజు పాల్కొండ, వేరుగట్టం. మన్యం జిల్లా డోకిసిల పంచాయతీ కొత్తవలస గ్రామంలో కొంతమంది ఎన్నో ఏళ్ల నుండి సాగు చేస్తున్న భూములకు పట్టాలు మంజూరు చేయాలని కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు గడిచినా గిరిజనులు సాగు చేస్తున్న భూమికి పట్టాలివ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి రాము, మహిళా సంఘం నాయకురాలు వరాలు డిమాండ్ చేశారు. పంచాయతీలో కొత్త వలస అనే గ్రామం. ఈ కొత్త వలస అనే గ్రామం 2005లోన ఏర్పడింది. ఈ 2005 నుంచి 2026 సంవత్సరం వరకు ఈ గిరిజనులందరూ ఈ భూముల్ని సాగు చేసుకొని ఉన్నారు. సాగు అనుభవంలో ఈ గిరిజనులే ఉన్నారు. ఇంతకు ముందు అయితే ఈ భూమి చెట్టులు, చేమలు, డొంకలు, తుప్పలతో నిండి ఉన్న భూములు.
ఒడ్డులు వరకలతో ఉన్న భూములు. వీళ్ళు ఈ 20 ఏళ్ళుగో ఎంతో రెక్కల కష్టంతోని ఈ భూమిని చదును చేసి కుటుంబం అందరూ కూడా చిన్న పెద్ద అనుకుంటా కుటుంబం అందరం కష్టపడి ఈ భూమి తరగ స్వభావం అయితే మార్చారు. అయితే ఈ సాగు చేస్తున్న సాగు అనుభవంలో ఉంటున్న భూమిని మాకు పట్టా ఇచ్చి ప్రభుత్వం నుంచి రాయితీలు మాకు కలిగించండి అని ఈ గిరిజనులందరూ కూడా పార్వతీపురం మన్యం జిల్లాలో ఉంటున్న కలెక్టర్ గారికి అర్జీ ఇటీవలే చేసుకొని ఉన్నారు. కానీ కలెక్టర్ గారు డిమాండ్ చేస్తున్నాము. తహసీల్దార్ గారికి కూడా ఈ రోజు 10:30 గంటల సమయంలో కలడం జరుగుతుంది. వెంటనే తహసీల్దార్ కూడా ఇమ్మీడియట్గా స్పందించి కొత్త వలస గ్రామంలో ఉంటున్న ఏ గిరిజనులు అయితే అర్జీ చేసుకున్నారో ఆ గిరిజనులకి అందరికీ పట్టా ఇస్తాము అని హామీ ఇస్తేనే అక్కడ నుంచి తిరిగి వస్తాము, లేదంటే మాత్రం ఆఫీసులే కూర్చుంటామని మనం ఈరోజు హెచ్చరిస్తున్నాం. సాగు చేస్తున్న భూములకి పట్టాలు ఇవ్వాలి, సాగు చేస్తున్న భూములకి పట్టాలు మంజూరు చేయాలి. మంజూరు చేసినంత వరకు మనం పోరాడదాం, మంజూరు చేసినంత వరకు మనం పోరాడదాం. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎవెన్ టీవీ న్యూస్. వారందరికీ స్వాగతం సుస్వాగతం. అండ్ ప్రశాంత్ గారు